పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జాతీయ స్థాయిలో కోలుకోలేని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవలే సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేసిన వారం రోజుల వ్యవధిలోనే సుష్మితా దేవ్ కూడా పార్టీని వీడటం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ శ్రేణుల్లో అత్యంత కీలక నేతగా ఉన్న సుష్మితా దేవ్ ఢిల్లీలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. గత వారం పార్టీలో అవినీతి, నియంతృత్వ పోకడలను నిరసిస్తూ సీనియర్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయగా ఇప్పుడు సుష్మితా దేవ్ కూడా అదే బాట పట్టారు. ఈ వరుస ఎగ్జిట్లతో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల నాయకత్వంపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి టీఎంసీలో తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీని కాపాడుకోవడం మమతా బెనర్జీకి అసాధ్యంగా మారింది. ఇప్పటి వరకు ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు మమతాకు హ్యాండ్ ఇచ్చి తిరుగుబాటు బాట పట్టారు. ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది శాసనసభ్యులు తామే అసెంబ్లీలో అసలైన విపక్ష పక్షమంటూ స్పీకర్కు లేఖ ఇవ్వడం బెంగాల్లో టీఎంసీ పతనాన్ని శాసిస్తోంది. ఈ సంక్షోభం కేవలం బెంగాల్కే పరిమితం కాలేదు. ఢిల్లీలోని పార్లమెంటు వరకు పాకింది. టీఎంసీకి చెందిన 20 మంది లోక్సభ ఎంపీలు, 2 రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే పార్టీ లైన్ను దాటారు. ఎంపీ కాకోలి ఘోష్ నేతృత్వంలో 19 మంది రెబెల్ ఎంపీల బృందం కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాలతో పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ బలం ఘోరంగా పడిపోయింది. గతంలో బలమైన ప్రాంతీయ శక్తిగా ఉన్న టీఎంసీ సీట్ల సంఖ్య ప్రస్తుతం లోక్సభలో 9 స్థానాలకు, రాజ్యసభలో 10 స్థానాలకు పరిమితమైంది. ఢిల్లీలో ఇండియా కూటమి అగ్రనేతల సమావేశం జరగడానికి కొద్ది గంటల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం మమతా బెనర్జీని మరింత ఆత్మరక్షణలోకి నెట్టింది. ఒకప్పుడు బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ ఇప్పుడు సొంత పార్టీని, ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.